అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బావ మరదలు. కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన సుబ్బిశెట్టి ముందు గదిలో ఉన్న పెట్టెను చూసి మళ్ళీ ఎవరు దిగారు తేరగా తినిపోవడానికి అని చిరాకుగా భార్యను అడిగాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, పెరట్లో స్నానం చేస్తుంది అన్నది అతడి భార్య పార్వతి. సుబ్బిశెట్టి పెద్దగా నవ్వి, నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడవచ్చేవారు కూడా ఉన్నారన్న మాట అన్నాడు. పార్వతి మనస్సు చివుక్కుమంది. పెద్ద కట్నం తీసుకుని సుబ్బిశెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనసును గాయపరుస్తూనే ఉన్నాడు. స్వతహాగా సాధువైన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటున్నది. ఆమె భర్తకు మంచినీళ్లు అందిస్తూ, గుర్తుంచుకొని రేపు ఒక చీర తీసుకురండి అన్నది. కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బిశెట్టి ఆశ్చర్యపోతూ. నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం, రాకరాక వచ్చింది కదా అన్నది పార్వతి. ఇది మరీ బావుంది, మీ వైపు వాళ్ళు కూడా చీరెలు సారెలు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మీ నాన్న దగ్గర మరి కాస్త కట్నం గుంజి ఉండేవాణ్ణి అన్నాడు సుబ్బిశెట్టి నిర్మోహమాటంగా. అంతలో స్నానం చేసి మరదలు లక్ష్మి అక్కడికి రావటం చూస్తూనే శెట్టి నవ్వు ముఖం పెట్టి, ఇంతకాలానికా రావడం, కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు. ఎక్కడ బావా, చదువుతోనే సరిపోతుంది అన్నది లక్ష్మి నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ రాకరాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి? ఊరంతా ముసుగు దొంగల భయంతో అట్టుడికిపోతోంది. దారిలో ఎవరైనా నిన్ను అటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి. వాళ్లకు నీ పేరు చెప్పి ఉండేదాన్ని, కాళ్ల మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి. పెళ్లినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. లక్ష్మి అవేవీ మరిచిపోలేదు. నువ్వన్నమాట నిజమేలే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బిశెట్టికి 100 రూపాయల మూట ఇచ్చి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే తరువాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత బాకీ తీర్చాడు. సుబ్బిశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు. పార్వతి అతన్ని లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక చీర కొనుక్కురండి అంటూ భర్తను బతిమాలింది. ఇంకా నయం, ఇనపెట్టె తలుపు మూసేయి అంటూ శెట్టి భార్యను కసిరాడు. పార్వతి మరి మాట్లాడలేదు. తరువాత ముగ్గురూ భోజనాలు చేశారు. పార్వతి కంచాలు ఎత్తుతూ, దొంగల భయం కదా, ఎంగిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తున్నది అన్నది చెల్లెలితో. అదేమిటక్కా, బావ బయట కాపలా పడుకోవటం లేదు, ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావడానికి గుండెలుంటాయి, అవునా బావా అన్నది లక్ష్మి. మరే అంటూ నీళ్లు నమిలాడు శెట్టి. ఆరుబయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వనకడం ప్రారంభమయ్యింది. లక్ష్మి స్వయంగా ఎంగిలి కంచాలు బావి పళ్ళెంలో పెట్టి వచ్చి, భయం లేదులే అక్క, బావ పెరట్లో పడుకుంటాడు అన్నది. పార్వతికి భర్త పిరికితనం తెలుసు. ఆమె ఆయన ఎలా పడుకుంటారే ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది. సుబ్బిశెట్టి చప్పున కల్పించుకొని, నాకేం భయం అనుకుంటున్నారా, దుడ్డుకర్ర మంచం కింద పెట్టుకుని పడుకుంటాను, ఏ దొంగ వెధవైనా వచ్చాడో బుర్ర బద్దలు కొట్టేస్తాను, నా మంచం పెరట్లో వేసేయి అన్నాడు బింకంగా. పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది. శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డుకర్ర పెట్టుకున్నాడు. అక్కా చెల్లెళ్ళు తలుపులు మూసుకుని లోపల పడుకున్నారు. సుబ్బిశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను ముయ్యలేదు. తరువాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్లయి మేలుకు వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ.
అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. శెట్టి గుడ్లు తేలవేసి నోట మాట రాక చేతితో మంచం కిందకి సౌజ్ఞ చేశాడు. దొంగ మంచం కింద ఉన్న దుడ్డుకర్ర పైకి తీసి, నన్ను కొట్టాలనే ఈ దుడ్డుకర్ర ఇక్కడ దాచావన్న మాట అంటూ కత్తి పైకెత్తాడు. శెట్టి ఎలాగో గొంతు పెగుల్చుకుని, ఆ కత్తి చూస్తే నాకు నోట మాట రావడం లేదు, దాన్ని మొలలో దాచి దుడ్డుకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా. మాటలతో కాలాయాపన చెయ్యకు, జాగ్రత్త, ముందు తలుపులు తెరిపించు, నాకు డబ్బు కావాలి అంటూ దొంగ కత్తి జుళిపించాడు. లోపల ఆడవాళ్లున్నారు, నా పరువు పోతుంది, బావిపళ్ళెంలో కంచాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు శెట్టి. దొంగ గట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి కంచాలు నన్ను మోసుకుపొమ్మంటావా? మళ్ళీ నోరెత్తావంటే నిలువునా చీల్చెయ్యగలను అన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, లోపల నా భార్యే కాక గుండె జబ్బు మనిషి నా మరదలు కూడా ఉంది అంటూ శెట్టిపోయి కిటికీలో నుంచి పార్వతి, పార్వతి అని మెల్లిగా పిలిచాడు. పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి, భయం వేస్తున్నదా, లోపలికి వస్తారా అని అడిగింది. నీ మొహం, యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు, ఆయనకి అవసరంగా డబ్బు కావాలట, సాయంత్రం రంగన్న ఇచ్చిపోయిన డబ్బేగా మన దగ్గరుంది, పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి. పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం కేసి చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది. సుబ్బిశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మరి మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. సుబ్బిశెట్టికి ఇక నిద్ర పట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మర్నాడు లక్ష్మి, బావా, నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను, వచ్చేటప్పుడు అక్క కోసం చీర తెద్దామనుకున్నాను, కానీ వీలు కాలేదు, డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా అంటూ డబ్బు సంచి సుబ్బిశెట్టికి ఇచ్చింది. ఆ సంచి చూసి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా, దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిద్దనా? ఆ దొంగను నేనేగా. దుప్పటి చుట్టబెట్టుకొని పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను. నువ్వు పిరికివాడివే కాదు, లోభివి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా విన్నాను. అక్క అనాకారే, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారటం ఎవ్వరికీ సాధ్యం కాదు, కానీ మానసికంగా మారేందుకు ఎవ్వరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాళి కట్టిన భార్యను సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అన్నది. సుబ్బిశెట్టి వెలవెలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మీ మీదకు గిరాటు వేసి వీధిలోకి పోయాడు. మీ బావకు కోపం వచ్చింది, ఇంత నాటకం ఎందుకాడావు అంటూ పార్వతి భయపడిపోయింది. అయితే కొద్దిసేపట్లోనే సుబ్బిశెట్టి 2 ఖరీదైన చీరలు తీసుకుని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు. పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి, మీ బావ మారిపోయాడు, ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులో మార్చేసింది అన్నది సంతోషంగా. విన్నారు కదా, బాహ్య రూపానికి ఎప్పుడూ విలువ ఇవ్వకూడదు, లోపల మనసు మాత్రమే చూడాలి, అది చాలా అందంగా ఉంటుంది అందరికీను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.